పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. సీతాముదారచరితాం విధి సాంబ విష్ణువంద్యాం త్రిలోకజననీం నతకల్పవల్లీం హేమైరనేకమణిరంజితకోటిభాగైః భూషాచయైరనుదినం సహితాం నమామి శ్రీసీతాం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రాక్షసుని పక్కకు తొలగించి త్రిజట చెప్తున్నటువంటి తన యొక్క స్వప్న వృత్తాంతంలో రామచంద్రమూర్తి ఐరావతంపై అధిరోహించి సీతాసహితుడు వెళుతూ ఉండగా సీతమ్మ సూర్యచంద్రుణ్ణి తన చేతులతో తుడుచుతున్నట్లు నాకు కల వచ్చినది అన్నారు. ఇందులో ముందు మనం ఉపాసనాపరమైన మర్మం చూడాలి అంటే జగజ్జనని సీతామహాదేవి, త్రిలోక జనని ఆవిడ. అందుకే త్రిలోక జననీం సీతాం అని ఉపాసనలో మనకు తెలుస్తున్న విషయం. ఈ ముల్లోకాల తల్లి అయినటువంటి అమ్మ యొక్క ప్రకాశమే సూర్యచంద్రులో ఎందుకు కూడా ఉన్నది. అందుకే మహాలక్ష్మీదేవిని స్తుతిస్తూ చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభువు వాసర కరుణందు పద్మనయన అని కీర్తించారు. సూర్యునియందు చంద్రునియందు ఉన్నటువంటి కాంతి ఐశ్వర్యం అంతా కూడా ఆ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపమే. అందుకే చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం అని ఆదిత్యమండలాంతర్వర్తి అయినటువంటి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రథస్రజాం అని అమ్మవారిని మనం కీర్తిస్తున్నాం. అమ్మ ఇచ్చిన వెలుగులే సూర్యచంద్రులు ఎందున్నాయి. సాధారణంగా ఇల్లాలు ఆ ఇంట్లో దీపం పెడుతుంది అంటారు. అలాగే ప్రపంచమనేటువంటి ఈ కుటుంబానికి అమ్మ తల్లి జగజ్జనని. ఆ తల్లి ఈ ప్రపంచం చీకటెక్కిపోకుండా 2 దీపాలు పెడుతుంది. పగటిపూట సూర్యదీపం, రాత్రిపూట చంద్రదీపం. ఆ తల్లి పెట్టిన వెలుగుల వల్లనే ఈ ప్రపంచమనే ఇల్లంతా కూడా కాంతివంతమై ఐశ్వర్యాల్ని పోషణని పొందుతున్నది. అలాగ జగజ్జనని అనేటువంటి భావం ఈ సూర్యచంద్రుల్ని సవరించడం అనే దానిలో కనబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ స్వప్నశాస్త్రం యొక్క విశేషాలు కొన్ని ఈ కథలో మనకు తెలుస్తుంటాయి. సందర్భవశాత్తు మనం ఇక్కడ స్వప్నశాస్త్రం గురించి కొన్ని విశేషములు చెప్పుకోవచ్చు. భారతీయులు స్వప్నశాస్త్రంపై సృష్టిలో ఆదిలో కృషి చేసినటువంటి వాళ్ళు వారే వస్తారు. తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా తర్వాతి వారే. మనం స్వప్నశాస్త్రం గురించి మాట్లాడాలి అంటే మానసిక తత్వశాస్త్రంలో ఫ్రాయిడ్ పితామహుడు అని మాట్లాడుతుంటారు ఆధునికులు. వాళ్ళు ఏమాత్రము కూడా ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని పరిశీలించలేదు కనుక అలా మాట్లాడుతున్నారు. కానీ ప్రాచీన భారతీయ విద్యల్ని కానీ పరిశీలిస్తే స్వప్నాల మీద ఒక పరిశోధన చేసి అపూర్వమైన అంశాలని తీసినటువంటి వారు భారతీయ మహర్షులు. స్వప్నాలపై భారతీయ మహర్షులు చేసిన విషయములు అనేక పురాణాల్లో కనబడుతుంటాయి. ఆ స్వప్నంలో వాళ్ళు చెప్పిన విషయాలు ఇప్పటికీ నిజమవుతున్నాయి. దాన్ని బట్టినైనా వాటిని అంగీకరించక తప్పదు. ఇది కాకుండా ఆత్రేయ మహర్షి అనేటువంటి వాడు ప్రత్యేకంగా స్వప్న శాస్త్రం అనే గ్రంథాన్ని కూడా రచించాడు. వాటిలో ఉన్న విషయములు చెప్పుకోవాలంటే అది చాలా అధ్యయనంతో చెప్పుకోవాల్సిన పెద్ద విషయం. కానీ ఇక్కడ సందర్భం వచ్చింది కనుక చెప్పుకుంటున్నాం. ఆనాటి రామాయణంలో భారతంలో కూడా అనేక స్వప్నాంశాలు కనిపిస్తాయి. భాగవతంలో కూడా దృష్టాంతములు ఉంటాయి. దీన్ని బట్టి స్వప్నముల విషయంలోపై మన వాళ్ళు పరిశోధించారు. స్వప్నాలు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్పారు. కళల్లో వచ్చినవన్నీ నిజమవుతాయా అంటే కలబట్టి ఆ విషయాన్ని తెలుసుకోవాలి. కొన్ని కళలు భావిని సూచిస్తాయి. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందో మంచో చెడో చెప్పే కళలు కొన్ని ఉంటాయి. కొన్ని కళలు మన శారీరక అనారోగ్యాన్ని ఆరోగ్యాన్ని తెలియజేస్తాయట. సరి అయిన డాక్టర్ అయితే కళలు బట్టే వాడు జబ్బేమిటో చెప్పగలడు. కనుకనే డయాగ్నైజ్ చేయడంలో కళలను కూడా అడగడం ఒక ప్రత్యేకమైన అంశం. అందుకే భారతీయ శాస్త్రాల్ని అధ్యయనం చేస్తే ఆధునిక విజ్ఞానం మరింత పరిపూర్ణమవుతుంది. ఈ కోణంతో పరిశీలించండి. అలా మనం గమనించినట్లయితే ఆత్రేయ స్వప్నశాస్త్రంలో కళలు ఎన్ని రకాలో చెప్పారు. కొన్ని వాతజ, పిత్తజ, కఫజ 3 రకములుగా ఉంటాయట. అంటే శరీరంలో ప్రతి వారికి వాతతత్వం, పిత్తతత్వం, కఫతత్వం ఉంటుంది. ఇది ఆయుర్వేద విజ్ఞానం చెప్తుంది. ఈ తత్వములు ప్రతి వారికి ఉంటాయి. కొందరిలో కొన్ని ప్రకృతులు ఎక్కువ ఉంటాయి. వీటిలో కానీ ప్రకోపం ఏర్పడితేనే జబ్బులు ఏర్పడతాయి. వాతతత్వం ప్రకోపిస్తే ఎలాంటి కళలు వస్తాయి, పిత్త కఫతత్వాలు కానీ ప్రకోపిస్తే ఎలాంటి కళలు వస్తాయో కూడా ఆత్రేయుడు రచించాడు. ఆ కళలు బట్టి వాళ్ళలో ఏ జబ్బు ఉందో చెప్పుకొని దానికి మనం చికిత్స చేయవచ్చు.
ఇది కాకుండా మరికొన్ని కళలు విభజన చేశాడు. ఇక్కడ 3 రకాల కళలు చెప్పుకున్నాం. 4వది రోగజ. ఇది ప్రత్యేకించి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు కానీ, అజీర్తి కానీ, ఇత్యాదులు ఉంటే ఎలాంటి కళలు వస్తాయో చెప్పారు. ఇది 4వది. ఇక తత్తత్కాలజ. ఇది 5వది. అంటే ఆ కళ వచ్చిన కాలం బట్టి ఆ కళ యొక్క స్వభావాన్ని చెప్పచ్చు. ఇది కాలజ అని చెప్పారు. 6వది మంత్రజ. మంత్ర విశేషములుగా కొన్ని కళల్ని చెప్తారు. వాళ్ళు చేస్తున్నటువంటి మంత్ర ఉపాసనలు, వీటికి సంబంధించిన సంకేతములు కళల్లో వస్తాయి. మంత్రశాస్త్రంలో కూడా స్వప్నేశ్వరి అని దేవత ఉన్నది. ఆ స్వప్నేశ్వరి దేవత మంత్రం చేస్తే కళలో కనబడి ఆ ఉపాసకుడికి కావలసిన విషయములు చెప్తుంది ఆ తల్లి. ఇలా మంత్రశాస్త్రంలో కొన్ని విశేషాలు ఉన్నాయి. మనం ఉపాసించే మంత్రాది దేవత యొక్క అనేక స్వరూపములు కూడా కళల్లో కనబడవచ్చు. ఇవి మంత్రజములు అని అంటారు. ఇది కాకుండా మరికొన్ని విశేషములు కూడా స్వప్నశాస్త్రంలో చెప్పారు. అవి భావి సూచకములుగా చెప్తారు. కనుకనే వచ్చిన కళలన్నీ కూడా భవిష్యత్తుకు సంబంధించి అనుకోవడానికి లేదు. వాటిని సూచించే కళలను పోల్చుకోవడం ఎలాగో కూడా మన వాళ్ళు తెలియజేశారు. అలాంటి వాటిలో ఇక్కడ ఈ సూర్యచంద్రుల్ని రాయడము, ఇక ఏనుగుపై ఎక్కడము, ఇలాంటి వాటి గురించి స్వప్నశాస్త్రంలో చెప్తున్న విషయం ఏంటంటే ఆరోహణం గో వృషకుంజరాణం ప్రాసాద శైలాగ్ర వనస్పతీనాం ధ్రువమర్థలాభం అని చెప్పారు. అంటే ఏనుగునెక్కడం కానీ, కొండ కొనపై ఉండడం కానీ, ప్రాసాదం అంటే కోటల బురుజులపై ఉన్నట్టు, వృషభములపై అంటే ఎద్దులపై ఎక్కినట్లుగా ఇలాంటి కళలు కానీ వస్తే వాళ్ళకి త్వరలో ఐశ్వర్యములు, సంపదలు లభిస్తాయి. ఇది సూచన. ఇక ఆదిత్యమండలం వాతు చంద్రమండలమేవవా స్వప్నే గృహ్ణాతి హస్తాభ్యాం రాజ్యం సంప్రాప్నుయాన్ మహత్. ఇది కూడా స్వప్నశాస్త్రం చెప్తున్న విషయం. సూర్యమండలాన్ని, చంద్రమండలాన్ని చేత్తో తాకినట్టు కానీ కల వస్తే వాళ్ళకి అతి త్వరలో గొప్ప రాజ్యము, గొప్ప పదవి లభిస్తుంది అని సూచనగా చెప్పారు. ఇవి మనం ఉదాహరణకు కొన్ని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ వృత్తాంతానికి తగినట్లుగా. కానీ స్వప్నశాస్త్రం అనేది చాలా విస్తారముగా ఉన్నది. అంతేకాదు పద్మపురాణంలో కొన్ని స్వప్నశాస్త్ర విశేషములు ఉన్నాయి. స్కాంద పురాణంలో మరికొన్ని చెప్పారు. కలలో కానీ రాజులు, వేదవేత్తలు, ముత్తైదువులు, గోవులు, పితృదేవతలు వీళ్ళు కనబడి ఏదైనా చెప్పినట్లయితే అది దేవతలు మనకు ఇవ్వదలుచుకున్న సందేశమే అని తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పింది యథాతథంగా జరుగుతుంది. ఈ స్వరూపాలు కానీ కల్లో కనబడి చెప్తే ఈ విషయం మన స్కాందంలో కూడా చెప్పబడుతున్నది. ఇక పద్మపురాణంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఏ వయస్సులో ఎలాంటి కళ్ళు వస్తే వాటి బట్టి ఎలా తెలుసుకోవాలో అనేటువంటిది. సాధారణంగా పసిపిల్లలు పుట్టినప్పుడు కూడా ఇంకా వాళ్ళకి ఇంకా నెలలు కూడా పూర్తిగా రావు. ఆ సమయంలో కూడా వాళ్ళు నిద్రలో నవ్వుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏం కళలు వస్తాయి? కొంచెం పెరిగాక లోకంతో పరిచయం ఉంటుంది కనుక కళలు లోకంలో అనుభవించిన వస్తాయనడంలో సందేహం లేదు. కానీ ఆ వయస్సులో వాళ్ళకి ఏం కళలు వస్తాయి అంటే దానికి పద్మపురాణంలో చెప్తున్న విషయం ఏంటంటే ఇదివరకటి జన్మల్లో వాళ్ళు అనుభవించిన వాటి యొక్క వాసనలు ఆ పసి వయస్సులో కళలోకి వస్తాయట. రాను రాను ఈ శరీరంతో వాడు మమైకం చెంది ఈ శరీరం నేను అనే భావం ఏర్పడుతుంది. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఈ శరీరం నేను అనే భావం ఏర్పడడానికి కనీసం 1-2 సంవత్సరాలు పడుతుంది. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఈ శరీరం నేనని వాడు అంటుకుంటాడు. అది అంటుకున్నాక చచ్చే వరకు ఆ భావం వదలదు. అదొకటి. అప్పటి నుంచి శరీరం నేననే అనుకుంటూ ఉంటాడు. అలా క్రమంగా పెరుగుతున్న కొద్దీ ఈ జన్మలో వాడు అనుభవించినవన్నీ కళలోకి వస్తూ ఉంటాయి. ఈ జన్మ అనుభవానికి సంబంధించినవి. కనుకనే పుట్టిన వెంటనే వచ్చేవి గత జన్మలకు సంబంధించినవి, పెరుగుతున్నప్పుడు వచ్చేటువంటివి ఈ జన్మకు సంబంధించినవి. ఇక అవసాన దశలో వచ్చేటువంటి కళలు తను తర్వాతి జన్మల్లో అనుభవించబోయే వాటి యొక్క వాసనలు కూడా కళ్ళలోకి వస్తాయని చెప్పారు. ఇది పద్మపురాణాలు చెప్తున్న అంశం. ఇన్నిటి బట్టి గ్రహించవలసింది ఏంటంటే ఇవేవో నమ్మకాల మీద చెప్పినటువంటి విషయములు కావు. ఎన్నో పరిశోధనలతో, పరిశీలనలతో, తపస్సుతో, అధ్యయనంతో మన మహర్షులు శాస్త్రములుగా తీర్చిదిద్దారు అనేక అంశములు. శకున శాస్త్రము, స్వప్న శాస్త్రము ఇవన్నీ కూడా ఈ రోజుకి కూడా నమ్మదగినవి, నమ్మవలసినవి. వాటి యొక్క ప్రత్యక్షానుభవాలు అందరికీ ఉన్నాయి. ఈ కోణంతో చూస్తే రామాయణ కాలం నాటికి కూడా ఈ స్వప్న శాస్త్రము ఒక సమగ్రమైన అభివృద్ధి చెంది ఉంది. ఎందుకంటే యుగ యుగాల నుండి సమస్త ప్రపంచానికి కావలసిన నాగరికతని, విజ్ఞానాన్ని ఇచ్చిన ఏకైక దేశం భారతదేశం. అది మర్చిపోరాదు. కనుకనే భారతీయ, హిందూ, సనాతన, వైదిక ధర్మంలో సమగ్రమైన విజ్ఞానములు ఉన్నాయి. అంతెందుకు వేదాంతాల్లో కూడా స్వప్నానికి సంబంధించిన విశేషములు చెప్పారు. అందుకే ఒక మనిషి యొక్క మెలకువ దశ, స్వప్న దశ, గాఢ నిద్ర అనగా సుషుప్తి దశ మూడింటిని పరిశీలించి అసలు జీవుడంటే ఏమిటని తేల్చి చెప్పినటువంటి గొప్ప పరిశీలన మన వేదాంత శాస్త్రంలో కనబడుతున్నది. ఇది విషయం నుంచి విషయానికి వెళ్ళామనుకోకుండా పనికొచ్చే విషయాలు తెలుసుకోవడానికి ఈ విషయం ఆధారమైందని భావించి మనం ఆ సీతారామ స్మరణ చేసుకుని తర్వాత అంశంలోకి వెళుతున్నాం. క్రమంగా ఏనుగు మీద ఉన్నటువంటి రామచంద్రమూర్తి దృశ్యం నాకు మాయమై మరొక దృశ్యం కనబడింది. పాండురర్షభయుక్తేన రథేనాష్టయుజా స్వయం
8 తెల్లని వృషభములు పూంచినటువంటి రథంపై రాముడు శుక్లమాల్యాంబర ధరుడై సీతమ్మతో పాటు శోభిస్తున్నాడు. వారికి సమీపంలో వినయంగా ఉన్నటువంటి లక్ష్మణస్వామి నాకు గోచరించాడు. వీరందరూ మహాపరాక్రమశాలులుగా దివ్యమైన అలంకారాలతో గోచరించారు. ఇక్కడ కూడా రామ సత్యపరాక్రమ అనే మాట వాల్మీకి ప్రయోగించాడు. తతోన్యత్ర మయా దృష్టో రామ సత్యపరాక్రమ. ఈ విధంగా రామచంద్రమూర్తి దర్శనం నాకు స్వప్నంలో కనబడింది అనేటువంటి మాటని త్రిజటి చెప్పినది వింటూ ఉన్న రాక్షస స్త్రీలు. ఆనందంతో ఆశ్చర్యంతో ఉన్నది సీతమ్మ. దీన్నంతా గమనిస్తూ పైన ఆంజనేయ స్వామి వారు రాముడిని నమస్కరిస్తున్నారు. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.